హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అదే మాదిరిగా ఆర్టీఐ యాక్ట్ మీడియా నుంచి మీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సెంట్రల్లో మనకు ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది కూడా కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ నుండి సిహెచ్ఎస్ఎల్ నుండి మనకు ఎస్ఎస్సి ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2024 గాను 3712 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మరియు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా లింక్ డిస్క్రిప్షన్లోను మరియు నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే మీకు సమాచారంలోకి వెళ్తే గనక సిహెచ్ఎస్ఎల్ నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనము ఏప్రిల్ 8 నుంచి మే 7 వరకు మనకు అప్లికేషన్ అనేది నిన్న నైట్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ మే 7 నైట్ 11 PM వరకు ఈ వెబ్సైట్ అనేది ఆన్లో ఉండటం జరుగుతుంది. ఇందులో మరి పోస్టులు ఏమేమని చూసుకుంటే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ ఒకటి, జూనియర్ సెక్షన్ ఆఫీసర్ ఒకటి, జూనియర్ సెక్షన్ అసిస్టెంట్ ఆఫీసర్ ఒకటి, తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్ గాను మొత్తం కలిపి 3712 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. అయితే ఇందులో ఒక కండిషన్ ఏంటంటే డాటా ఎంట్రీ ఆఫీసర్ గాను కంపల్సరీ 12th పాస్ అయి ఉండాలి. మిగతా ఈ 2 పోస్టులకు గాను ఇంటర్తో సమానంగా ఏదైనా సరే డిప్లొమా అయినా సరే చేసి ఉండాలి. ఒక 10th క్లాస్ అనేది దీనికి సరిపోదని ఇందు ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. అయితే నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. దీని అప్లికేషన్ ప్రాసెస్, దీని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక టైర్ 1 టైర్ 2గా ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు స్కిల్స్ మీద ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండటం జరుగుతుంది. ఓవరాల్గా ఈజీగానే ఉంటుంది ఎగ్జాము, మీరు పెద్దగా అధైర్యపడనవసరం లేదు. అయితే ఈ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మనకు టైర్ 1లో ఏమేమి ఉంటాయి అంటే కనుక మనకు రీజనింగ్లో 25 క్వశ్చన్లకు గాను 25 క్వశ్చన్లు ఉండటం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అంటే 50 మార్క్స్ ఉండటం జరుగుతుంది. తర్వాత జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి 25 క్వశ్చన్లు ఉండటం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, దానికి గాను 50 మార్క్స్ ఉండటం జరుగుతుంది. తర్వాత యాప్టిట్యూడ్ కు సంబంధించి 25 క్వశ్చన్లకు 50 మార్కులు, ఇంగ్లీష్ కు సంబంధించి 25 క్వశ్చన్లకు గాను 50 మార్కులు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక 200 మార్కులు 100 క్వశ్చన్లకు గాను ఉండటం జరుగుతుంది. ప్రతి 4 తప్పులకు 1 మార్క్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇకపోతే మీరు టైర్ 2 చూసుకుంటే కనుక టైర్ 1 క్వాలిఫై అయిన పిమ్మట మీకు జూలైలో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక టైర్ 2 చూసుకుంటే కనుక మనకు దీనిలో సెషన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అనేది సెషన్ 1లో 3 సెక్షన్లుగా దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 2 hours 15 minutes గా దీన్ని ఉంచడం జరుగుతుంది. దీనికి గాను సెక్షన్ మనకు టైర్ 1 ఎగ్జామ్ గాను మనకు 1 hour అనేది ఎగ్జామినేషన్ టైం అనేది ఉండడం జరుగుతుంది. టైర్ 2 అనేది చూసుకుంటే కనుక సెషన్లో 3 సెషన్లు ఉండడం జరుగుతుంది. అందులో సెక్షన్ 1లో చూసుకుంటే కనుక మనకు మ్యాథ్స్ మరియు రీజనింగ్ కలుపుకొని 60 క్వశ్చన్లకు గాను ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్కులు కలుపుకొని 180 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. మరి సెక్షన్ 2లో చూసుకుంటే కనుక ఇంగ్లీషు జనరల్ చూసుకుంటే కనుక 60 క్వశ్చన్లకు గాను ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్కులు 180 మార్కులుగా ఉండడం జరుగుతుంది. ఇక సెక్షన్ 3 చూసుకుంటే కనుక సెషన్ 1లో మనకు ఏంటంటే 15 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది కంప్యూటర్ నాలెడ్జ్ మీద. ఆ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్కులు, మొత్తం కలిపి 45 మార్కులకు మనకు ఈ సెషన్ 3 అనేది ఉండటం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను క్లియర్గా. టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంటి, తర్వాత ఏముంటుంది,
స్కిల్స్ మీద ఎటువంటి ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది. మంచి జంబో నోటిఫికేషన్. ఇప్పుడు ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు వెబ్సైట్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ssc.gov.in లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ మే 7th వరకు ఉన్నది, దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్షన్ అసిస్టెంట్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గాను మనకు 3712కు నోటిఫికేషన్ రావడం జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా 1కి 2 సార్లు చూడవలసిందిగా కోరుకుంటూ, రానున్న భవిష్యత్తు మీది. ఈ యుగాది నుండి వచ్చే ఉగాది లోపు మీరు ఉద్యోగాల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్టీఐ మీడియా తరపున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్టీఐ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్. ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తీసుకునే ప్రతి పైసాకు న్యాయం జరగాలి, మీరు నిరుద్యోగత నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఏఎస్వి.